నమస్తే అండి, నేను మీ పవన్. ఈరోజు మన వ్లాగ్లో రాజస్థాన్లో ఉన్న బ్రహ్మ టెంపుల్ గురించి తెలుసుకుందాము. మేము రీసెంట్గా ఈ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ రాజస్థాన్లో జైపూర్కి దగ్గరగా ఉన్న పుష్కర్ అనే ప్రాంతంలో ఉంటుంది. సో మనము ఇక్కడి నుంచి ఫస్ట్ జైపూర్ వెళ్ళాలి. మనం హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్ళాలంటే మనకి ఫ్లైట్, అలాగే ట్రైన్, అలాగే బస్ కూడా ఉంది. కాకపోతే బస్ అనేది చాలా పెద్ద జర్నీ అనమాట. అంటే ఆల్మోస్ట్ 3 days పడుతుందని చెప్పారు. ట్రైన్ అయితే 35 hours పడుతుంది. బట్ ట్రైన్లో మనకి కొంత వాష్రూమ్స్ ఇవన్నీ సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి చాలామంది అది ప్రిఫర్ చేస్తారు. లేదు మేము ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే మనకి హైదరాబాద్ నుంచి జైపూర్కి 2.5 hours పడుతుంది. సో మేమైతే ఫ్లైట్లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అగైన్ బై రోడ్ 2.5 hours ట్రావెల్ చేయాలి. మేము అక్కడ ఒక ట్రావెలర్ వ్యాన్ తీసుకున్నాము. ఆ వ్యాన్లో మేము పుష్కర్కి బయలుదేరాము. మేము జైపూర్ నుంచి పుష్కర్కి వెళ్ళే మా జర్నీలో పక్కన కొండలు, అట్లాగే పచ్చడి ప్రకృతి, చెట్లు, మధ్య మధ్యలో గూడులు, చిన్న చిన్న లేక్స్, ఇవన్నీ మనకి ఒక నేచర్ ఫీస్ట్ అనే చెప్పచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది దారి పొడవున నేచరు. అండ్ మేము వెళ్ళే ముందు రోజే అక్కడ విపరీతంగా వర్షం పడిందట. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పుష్కర్ ఎంట్రీ అనమాట. ఇట్లా మేము ఎంటర్ అవుతుండగానే మాకు గోమాతల దర్శనం ఇచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, ఇది వినాయక స్వామి వారి గుడి. పుష్కర్ విలేజ్ ఆర్ టౌన్ ఎగ్జాక్ట్లీ నాకు జనాభా తెలియదు. సో మనకి పుష్కర్కి ఎంటర్ అవుతుండగానే మనకి లెఫ్ట్ సైడ్లో వినాయక స్వామి వారి గుడి ఉంటుంది. మేము యాక్చువల్లీ రాజస్థాన్ కదా, ఎండలు బాగా ఉంటాయేమని చెప్పి భయపడ్డాము. సో లక్కీలీ వర్షం పడి ఆగిపోయింది. సో అటు వర్షము ఇటు ఎండ కూడా మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే పుష్కర్ లేక్. ఈ పుష్కర్ లేక్ హిస్టారికల్ ప్రామినెన్స్ ఏంటంటే, బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం యాగం చేద్దామని చెప్పి స్థలం వెతుకుతుండగా ఆయన చేతిలో ఉన్న పువ్వు భూమి మీద పడి, అంటే 3 చోట్ల పడిందట. సో ఒక చోట ఇక్కడ పుష్కర్ లేక్ లాగా ఫామ్ అయ్యింది. సో ఈ లేక్ని అందుకు జనాలు చాలా పవిత్రంగా ట్రీట్ చేస్తారు. మేము కూడా ఈ పవిత్రమైన ఈ సరస్సులో మేము స్నానం చేసి, అట్లాగే ప్రతిరోజు ఇక్కడ సాయంత్రము సంధ్యాహారతి ఇస్తే ఆ సంధ్యాహారతిలో పాల్గొని, మనకి వాళ్ళు ఈ సంధ్యాహారతిలో కొన్ని పువ్వులు ఇస్తారు. ఈ హారతి అయిపోయిన తర్వాత ఆ పువ్వుల్ని ఆ సరస్సులో వేసి మేము మళ్ళీ బ్రహ్మగుడికి వెళ్ళే టైంలో అప్పుడే చీకటి పడింది. సో ఇలా లైట్స్ వేశారు. ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ మేము బ్రహ్మ టెంపుల్కి బయలుదేరాము. ఈ టెంపుల్ ప్రపంచంలోనే మొట్టమొదటి బ్రహ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ బ్రహ్మ గారు గాయత్రి అమ్మవారితో కలిసి ఉంటారు. మేము అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ మేమున్న చోటుకి రివర్స్ అయ్యాము. సో మాకు దారి పొడవునా మాకు నెంబర్ ఆఫ్ షాప్స్ కనిపించాయి. జనాలు కూడా ఇక్కడ విపరీతంగా షాపింగ్ చేస్తున్నారు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో కొనుక్కునే వాళ్ళు అవి కొనుక్కున్నారు. సరే ఇంత దూరం వచ్చాము, రాజస్థాన్లో లోకల్ ఫుడ్ టేస్ట్ చేయాలని చెప్పి అక్కడ మాల్పూరి ఏదో ఫేమస్ ఉంటే అది తినేసి, అట్లాగే అన్న చూపిస్తున్న కుల్ఫీ కూడా తినేసి మళ్ళీ మేము మా అకామిడేషన్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే సావిత్రిదేవి టెంపుల్కి వెళ్ళాము. సో సావిత్రిదేవి అంటే బ్రహ్మగారి భార్య అనమాట. సో ఇక్కడికి రావాలంటే 950 స్టెప్స్ ఎక్కాలి. ఇది కొండ మీద ఉంటుంది. స్టెప్స్ ఎక్కలేని పక్షంలో మనకి రోప్వే ఒకటి ఉంటుంది. 180 రూపీస్ ఇస్తే 5 to 10 minutesలో పైకి తీసుకొస్తారు. మేము సావిత్రిదేవి టెంపుల్లో అమ్మవారిని చూసుకుని ఆ కొండ మీద నుంచి ఇది పుష్కర్ వ్యూ అనమాట. ఇదిగోండి మీకు లేక్ కనిపిస్తుంది కదా, నేను ఇందాక చూపించిన లేక్. సో ఎంటైర్ పుష్కర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే ఇది ఆరావళి మౌంటైన్ రేంజ్ అనమాట. అసలు చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. సో మేము ఈ సీనిక్ వ్యూని ఇలా కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ రివర్స్ జైపూర్ వచ్చి జైపూర్ నుంచి ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసాము. ఈ వీడియోని మీరు ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. మీ పవన్.